పవన్ కళ్యాణ్ తనను తను డిస్క్రైబ్ చేసుకున్నారు. అది కూడా ఒకసారి వినండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం కదా, ఒకసారి అది కూడా వినండి. పవన్ కళ్యాణ్ తను డిస్క్రైబ్ చేసుకున్నారు, ఏమన్నారు విందాం. నాకు చిరంజీవి అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్. గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే. గుర్తుపెట్టుకో. నాన్నగారు ఇవన్నీ జగన్ గారికి చెప్పింది సార్. కాదు, పొరపాటు పడుతున్నారు సార్ మీరు. జగన్ గారికి చెప్పడం కాదు, ఇవన్నీ పాత సినిమాల్లో కొత్త సినిమాల్లో డైలాగులు సార్. ఇవన్నీ ఓజీలో, దాంట్లో మన దీని పేరేంటి భీమలా నాయకులు కొన్ని డైలాగులు. ఓజీ ఇప్పుడు కొత్త సినిమా ఓజీలో 1-2 డైలాగులు ఓజీలో, అందుకేతం అత్తారెడ్డికి దారేదిలో, గబ్బర్ సింగ్లో ఈ డైలాగులన్నీ అయ్యి సార్. అయ్యే మళ్ళీ చదువుతున్నాడు అంతే, పేపర్ మీద రాసుకొచ్చి. సినిమా డైలాగులు ఈ జగన్ గురించి చెప్పడం ఏంటి? మీరు భలేవాళ్ళు లాగున్నారు. ఇవన్నీ ఒక లాస్ట్ పాయింట్ మాత్రం కావాలంటే సినిమా పేరు చెప్తా. ఏ డైలాగ్ ఉందో, ఏ డైలాగ్ ఏ సినిమా లేదు. మీరు బాగా ఫాలో అవుతున్నారు. నేనైతే అన్ని చూడలేదు, మీరు చూసుంటే తెలిస్తే చెప్పండి. చూస్తా సార్, భలేవాడు. వినండి. మీకంటే టీవీని చూసుకోవడం సరిపోద్ది. మాకు వెళ్తాం సినిమా. తెలుగు ఎస్పెషల్లీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది మెజారిటీ జనం సినిమా పిచ్చోళ్ళు ఉంటారు సార్. సినిమాలు చూస్తారు తెలుగు వాళ్ళం మనం. లేకపోతే ఇన్ని కోట్లు ఇన్ని ఎందుకు వస్తాయి? బ్లాక్లో ఎందుకు కొనుక్కుంటాం టికెట్లు? మార్నింగ్ షో ఫస్ట్ డే ఎవరిదైనా వస్తుందంటే వాళ్ళు బ్లాక్లో అమ్ముతుంటే బ్లాక్లో ఎందుకు కొనుక్కుంటాం? బ్లాక్లో కొనుక్కోం కదా. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంతకి. అక్కడ బోర్డు ఏమో 50 రూపాయలు ఉంటే 150, 200, 500కి టికెట్ ఎందుకు కొనుక్కుంటాం? సినిమా పిచ్చి ఉంది కాబట్టి. నాకు సినిమా పిచ్చి ఉంది, సినిమాలు చూస్తా సార్ నేను. చూస్తే మీకు నాకు రేపు దాకా టైం ఇవ్వండి. మొత్తం మీరు పెట్టే బిట్లన్నీ కూడా నైట్కి మా వాళ్ళకి ఎవరికని చెప్పి ఏ సినిమాలో ఆయన కొట్టాడు ఆ డైలాగ్ అంతా బిట్లంతా ఇస్తాను. రేపు ఇవ్వండి డీటెయిల్ గా. సినిమా డైలాగ్. తొక్కేస్తామనే పొలిటికల్ పాయింట్ ఆన్సర్ కావాలి. అధపాతాళానికి తొక్కేస్తా అనేదానికి ఒక్క మాట. నేను ఆయన 2019లో కూడా ఇదే మాట చెప్పాడు. జగన్ ముఖ్యమంత్రి కాలేడు, కానివ్వను. ఇది పవన్ కళ్యాణ్ శాసనం అన్నాడు. మీకు ఆ బిట్ కూడా కావాలంటే ఇస్తాను. ఆ బయట కూడా మీకు ఇమ్మంటే ఇస్తాను. కాకపోతే మీ వాళ్ళని అడగండి, కొట్టంగానే 2009 పవన్ కళ్యాణ్ శాసనం డైలాగ్ అని కొట్టండి. వెంటనే మీ రికార్డ్ రూమ్లో కూడా దాన్ని ఏమంటారు, మీ స్టోర్ దాని కాదు లైబ్రరీలో కూడా వచ్చేది. లైబ్రరీ ఆర్కైవ్స్లో, మీ ఆర్కైవ్స్లో లైబ్రరీలోనూ కొట్టండి. టపామని వస్తుంది, వెంటనే వేసేయచ్చు. మన ఇద్దరు మాట ఈ షో మూసేలోపు వేసేయచ్చు. ఇదే అన్నాడు. నేను కొట్టండి. జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం కాలేడు, కానివ్వను. ఇది పవన్ కళ్యాణ్ శాసనం అన్నాడు. అట్లాగే డబ్బా డైలాగులు చెప్తూ ఉంటాడు. సినిమా డైలాగ్, డబ్బా డైలాగ్. ఎవరిని అధపాతాలని తొక్కుతాడు? జగన్మోహన్ రెడ్డిని అగధపాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేసి 16 మాసాలు దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీసిన సోనియా గాంధీ, చంద్రబాబు ఏమయ్యారు? పోనీ జగన్ ఏమైనా అధపాతాళానికి వెళ్ళాడా? బయటికి వచ్చి మళ్ళీ ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా లేచాడు. 67 సీట్లు గెలిస్తే 23 మంది, అతను చెప్తున్నాడు మా ఓడు ఒక్కడి గెలిస్తే ఆయన పట్టుకుపోయావని. కానీ జగన్ 67 మంది కలిస్తే 63 మందిని 67 మందిని గెలిపించుకుంటే 23 మందిని కొనుక్కుంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడావు? నిన్ను మీడియా వాళ్ళు అడిగారు ప్రశ్నలు, ఎక్కడ దొరికావు, ఎక్కడ మాట్లాడావు, సమాధానం చెప్పావా? 23 మందిని నీకు అది కనపడలా. అప్పుడు నీ ప్రభుత్వమే కదా, నువ్వు చంద్రబాబు కలిపి నడిపిన ప్రభుత్వమే కదా. ఆ 23 మందిని జగన్మోహన్ రెడ్డి చెమటోడ్చి కష్టపడి గెలిపించుకుంటే 23 మందిని లాక్కున్నప్పుడు 67 మందిలో అప్పుడు నీకేం తెలియలే. అప్పుడు నొప్పి తెలియలే, బాధ తెలియదు. ఇప్పుడు తెలిసింది నొప్పి. ఇప్పుడు బాగా నొప్పి తెలిసింది, బాధ తెలిసింది. నా ఓడిని ఒకటి మరి 23 మందిని జగన్ పట్టుకెళ్ళినప్పుడు ఏమైందంటున్నా? అప్పుడు నొప్పి తెలియాలి కదా. ఆయన ఇంకా ఎంత పచ్చి దగా మాట మాట్లాడతాడంటే సార్, సుగాలి ప్రీతి వాళ్ళ బిడ్డ చచ్చిపోయింది,
నా మనసు ఉడికిపోయింది అంటాడు. సుగాలి ప్రీతి గారి బిడ్డ చచ్చిపోయింది ఎప్పుడు? నీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వంలో. మరి మీ ఇద్దరు ఏం చేశారు? నువ్వు కదా, నువ్వు చంద్రబాబు కలిసి కదా అన్యాయం చేసింది ఆవిడికి. ఆ కడుపు కోతకి కారణం మీరు కదా. చూడండి ఎంత పచ్చి దగా మాట కదా సార్, ఇది మోసం మాట కదా సార్. బట్టగాల్చి మొహం మీద వేయటం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు మొహం మీద వేయటం కాదా? సుగాలి ప్రీతి గారి బిడ్డ ఎప్పుడు చచ్చిపోయిందండి? 2017లోనో 16లోనో చచ్చిపోతే ఆవిడ, వాళ్ళ బిడ్డ చచ్చిపోతే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు వాళ్ళ బిడ్డ చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఎంత దుర్మార్గం ఇది, నిజం చెప్పండి సార్. సార్ ఆయన మాట్లాడతాడు, ఆయన అసలు ఎంత దుర్మార్గం అంటే, నువ్వు 24 కాబట్టి ఏమి తీసుకోబాకు. ఇక్కడ అంటే ఒక ఫన్నీ విషయం ఏంటంటే సార్, చాలా ఫన్నీ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కూలదోయాలని చెప్పి మాట్లాడతాడు. సరే కూలదోసేయండి, మీ ఇద్దరు కలిసి కూలదోసే ప్రయత్నం చేసుకోండి. జనాలందరికీ ఏం చెప్పావు? గడిచిన 4 సంవత్సరాల్లో 2023 మార్చి వరకు ఏం మాట్లాడావు? రెడ్లకైనా అధికారం, కమ్మోళ్ళకైనా అధికారం, కాపులకు అక్కర్లేదా అధికారం? నన్ను నమ్మండి అయ్యా మీరు. కాపులకు కుల ఫీలింగ్ ఉంటే అసలు నేను భీమవరంలోనే గెలిచాడని మాట్లాడతాడు. ఆయన మాట్లాడాడు, మనకు రాజ్యాధికారం కావాలని చెప్పాడు, మీరందరూ కలిసి రండి అని చెప్పాడు, కాపులకు పౌరుషం లేదా అని మాట్లాడాడు. ఇన్ని మాట్లాడి ఇవాళ ఏంటి అంటే, వీళ్ళ పొత్తులో 99 సీట్లు అనౌన్స్ చేస్తే 21 మంది కమ్మారికి ఇచ్చారు సార్ టికెట్లు, ఇద్దరు కలిసి. కాపులకి ఎన్ని ఇచ్చారు సార్? కొన్ని కాపు పార్టీకి ఎన్ని ఇచ్చారో తెలుసా సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 99 ప్లస్ ఇంకొక 57, అంటే మొత్తం ఈయన ఒక 5 పోతే ఈయన ఒక 19, ఆయన ఒక 57, ఈయన ఒక 19, వీటన్నిటిలో మరొక కమ్మారికి 10-11 సీట్లు ఇవ్వబోతున్నారు సార్. ఈ 10, 21 కమ్మారికి తెలుగుదేశం జనసేన పొత్తులో కమ్మారికి 31 సీట్లు ఇస్తారు. 3% జనాభా ఉన్నవాళ్ళు. కాపులకి 24% జనాభా ఉందని పవన్ కళ్యాణే బోళెన్సార్లు చెప్పాడు. 24% ఉన్న కాపోట్లన్నీ కూడానేమో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి, ఆయనకు ఓట్లకి జనమందరూ వీళ్ళందరూ కూడా ఓటేసేయాలని చెప్తున్నాడు ఈయన. ఆ పార్టీకి ఇచ్చినవి 24 సీట్లు అంట. మీరు రెడ్లకి అని చెప్పి అడుగుతాను. మీరు రెడ్లకి ఇస్తున్నారు కదా? ఎవరండి? మీరు. రెడ్లకి ఇచ్చారు ఈ పార్టీ. మేము ఎవరితో పిచ్చుకోవట్లేదు కదా. మేము ఒక్కటే ఆ కులం ఓటేయండి, ఈ కులం ఓటేయండి అంటలేదు కదా. జగన్ను చూసి ఓటేయమని చెప్తున్నాం. నచ్చపోతే ఓటేరు. సరే వినండి సార్, జగన్ను చూసి ఓటేయమన్నాను చెప్తే మేము ఇంకొకటి మా వాడిని వెనకాల ఒకటి వేసుకొచ్చి మన కులం అందరూ వీడికి ఓటేయండి అని చెప్పి ఎవరితో చెప్పించుకోవట్లేదు కదా. మన కులం అందరూ జగన్ ఓటేయండి అని ఎవరితో